గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం పిల్లల యొక్క మనస్తత్వాలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనే విషయం గురించి మాట్లాడుకుందాము. పిల్లలు రోజు మార్నింగే స్కూల్కి వెళ్ళిపోతారు కదా, ఈవినింగ్ వస్తారు. స్కూల్లో పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు అనే విషయాన్ని మనం టీచర్స్ని జాగ్రత్తగా అడిగితే అర్థమవుతాయి. అదేంటంటే ఎలాంటి ప్రశ్నలు మనం అడగాలి, ఎలాంటి ప్రశ్నలు అడిగితే మనకి పిల్లల యొక్క మెంటాలిటీస్ తెలుస్తాయి అనే విషయం గురించి చెప్పుకుందాము. అయితే ముందుగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే పిల్లల గురించి మనం తెలుసుకునేటప్పుడు పిల్లలు ఎదురుగుండా మనం టీచర్స్ని అడగకూడదు. అది మెయిన్ పాయింట్. అది చాలామందికి తెలీదు. అలా అడగడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఏంటి నా గురించి నువ్వు అడుగుతున్నావు అని పిల్లలు ఫీల్ అవుతారు. అలాగా అంచేత మనం ఏంటంటే మామూలుగా వాళ్ళు లేనప్పుడే వాళ్ళ మెంటాలిటీస్ తెలుసుకోవాలి. మా బాబాయ్ ఎలా ఉన్నాడండి, అలా రెస్పాండ్ అవుతున్నాడు, బాగా చదువుతున్నాడు అన్నవి ఫ్రీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మనకు ప్లస్ అవుతుంది అన్నమాట. వాళ్ళ గురించి తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఏ ప్రశ్నలు అయితే టీచర్స్ని అడగాలి దాని గురించి తెలుసుకుందాము. పిల్లాడు తరగతి గదిలో ఎలా ఫీల్ అవుతున్నాడు, క్లాస్లో మా బాబు ఎలా ఉంటున్నాడండి, అక్కడ వాతావరణం అడ్జస్ట్ అవుతున్నాడా, పిల్లలతో పాటు సర్దుకుంటున్నాడా, మంచిగా ఉంటున్నాడా, అందరితో అడ్జస్ట్ అవుతున్నాడా అనే విషయం గురించి మనం తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళ యొక్క మనస్తత్వాలు మనకు అర్థమవుతాయి. అలాగే సెకండ్ పాయింట్, పిల్లలకి ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి అని దాని గురించి కూడా మనం అడిగి తెలుసుకోవాలి. ఇష్టమైన సబ్జెక్ట్ అయితే వారు బాగా చదువుతారు కదా, అప్పుడు వారిని బాగా మనం ఎంకరేజ్ చేయొచ్చు. అంతేకాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళకి నచ్చాలంటే మనం ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలి అని దాని గురించి కూడా వాళ్ళకి తెలుస్తుంది. అంచేత మనం ఏ విధంగా వాళ్ళని రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మోటివేట్ చేయాలి, అలా ఎంకరేజ్ చేయాలి అని దాని గురించి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మూడో పాయింట్, పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనే దాని గురించి కూడా మనం అడగాలి. టీచర్స్ని అడగడం వల్ల మనకి ఆ విషయాలు తెలుస్తాయి. ఏదైనా అడుగుతుంటే ఆన్సర్స్ కరెక్ట్గా చెప్తున్నారా, ఆలోచించి చెప్తున్నారా అనే దాని గురించి మనం తెలుసుకుంటే వాళ్ళ ఆలోచన శక్తి గురించి మనకి, తెలివితేటల గురించి మనకి అర్థమవుతాయి. అలాగే ఫోర్త్ పాయింట్, పిల్లలు తన క్లాస్మేట్స్తో కలవడానికి ఆసక్తి చూపిస్తున్నారా లేదా. అంటే కొంతమంది మూడీగా ఉంటారు, పిల్లలతో కలవరు. అలా ఉంటే వాళ్ళు ఏమి నేర్చుకోలేరు, ఎంజాయ్ కూడా చేయలేరు. చేత ఎలా ఉంటున్నారు, కలుపుగోలుగా ఉంటున్నారా ఉన్న ఫ్రెండ్స్ తోటి అనే విషయం కూడా మనం అడగాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్లాస్లో పిల్లలు మానసికంగా ఎలా ఉన్నారో కూడా అడిగి తెలుసుకోవాలి. అంటే కొంతమంది చిరాకి విసుగ్గా కోపంగా ఉంటూ ఉంటారు. ఎవరిని ఏదైనా అడిగితే వాళ్ళ మీద కసురుకోవటము అలాంటివి చేస్తూ ఉంటారు. చేత వాళ్ళ తోటి విద్యార్థులతో బాగా మాట్లాడుతున్నారా అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలాగే పిల్లల్ని ఏ విషయాల్లో మనం అదుపు చేయొచ్చు, ఏ విషయాల్లో మనం వాళ్ళ సజెషన్స్ ఇవ్వాలి అనే విషయాలు మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా క్లాసులో పిల్లవాడు ఆసక్తిగా పాటలు వింటున్నాడా, వినడానికి ఇష్టపడుతున్నాడా, కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది వాడిది అని దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. టీచర్స్ అడిగే ప్రశ్నలు వాళ్ళు సరిగ్గా సమాధానం ఇస్తే వాళ్ళు చక్కగా అర్థం చేసుకున్నట్టు. ఇది మనం క్లాస్ టీచర్స్ ద్వారాగా మనం ఇలాంటి వాళ్ళ గురించి మనం తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవడం వల్ల వాళ్ళు చదువులో ఎంత ఆసక్తి చూపిస్తున్నారు, వాళ్ళు ఏ విషయం మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని చక్కగా వాళ్ళ సజెషన్స్ ఇచ్చి వాళ్ళ మంచి బాటలో నడిపించడానికి, వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఇలా తెలుసుకుని పిల్లల్ని మంచి బాటలో నడిపించి చక్కని మార్గం వాళ్ళకి చూపించి మంచి అభివృద్ధికి తోడ్పడవచ్చు. అందరికీ ధన్యవాదాలు.